హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ భీమవరం. ఇంకేంటి ఇదేనండి ఆవకాయ సీజన్ కదండీ! ఇవాళ మా ఇంటి ఆవకాయ చూద్దాం రండి. మేమెలా తయారు చేసుకున్నామో, ఏ కాయతో ఆవకాయ పట్టామో అన్నీ చూద్దాము. అమ్మ వాళ్ళ ఇంట్లో భీమవరంలో ఉన్నాను. భీమవరంలో ఆవకాయ పట్టుకున్నాము. సమ్మర్ కదా! సెలవులకి ఎప్పుడు నెలంతా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాము. ఇదండి కొత్తపిల్లి కొబ్బరి అంటారు ఈ కాయని. ఇది సంవత్సరం ఆవకాయ కూడా కొంచెం కూడా ముక్క మెత్తబడదు అసల. చాలా బావుంటుంది. ఎప్పుడు ఈ కొత్తపల్లి కొబ్బరితోనే ఆవకాయ పెడతాము. కాయ రూ. 30 పడింది ఈ సంవత్సరం. నిరుడైతే 25 అన్నారు. ఈ సంవత్సరం 30. ఈ కుంచుడు ముక్కల ఆవకాయకి ఒక గ్లాసు మెంతులు, ఒక గ్లాసు జీలకర్ర వేస్తామండి మేము. ఈ గ్లాసు మెంతుల్ని జీ జీలకర్ర సగాన్ని దోరగా వేపాలండి. వేపేసి పౌడర్ చేయాలి. ఇదైతే ఒక్క తవ్వతో ఉప్పు పడుతుంది. గ్లాసుడు మెంతుల్ని వేపాం కదా! ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఎర్రగా వేపాలి. ఈ వేపిన దాన్ని చల్లారాక మిక్సీ పెట్టాలి. ఇంకా ఆవాలైతే గనక ఇవి ఒక కొంచానికి అర కేజీ ఆవాలండి. అర కేజీ ఆవాలు ఒక తవుడొస్తాయి. దాన్ని శుభ్రంగా బాగు చేసి ఎండబెట్టేయాలి. ఆవాలనైతే వేపనవసరం లేదు. ఈ వేపేవి మెంతులండి. ఆవాలని ఎండలో పెట్టి కొంచెం చల్లారాక ఆవ పొడి మిక్సీలో వేసి జార్లో మెత్తగా పిండి చేసేయాలి. ఈ వేపిన పిండి అయితే మెంతులు పిండి చేస్తే ఇలా వస్తుందండి. మెంతులు వేపాను కదా ఇందాక, అది మెంతి పిండి అండి. ఇదైతే ఇలా వస్తుంది. ఈ అర కేజీ ఆవాలను కూడా ఆవాలు మిక్సీ పెట్టేస్తే ఇలా వస్తుందండి. ఇది ఆవపిండి. ఇంకా జీలకర్ర సగం గ్లాస్కి సగం పచ్చిదేసేయాలి, సగం వేపాలి. ఇంకా మెంతులు కూడా సగం పచ్చి వేసేయాలి, సగం వేపాలి. ఒక టీ గ్లాస్ కొలతండి. ఇదిగోండి జీలకర్ర, మెంతులు పచ్చివి గ్లాసులో సగం వేసాను. ఇవన్నిటిని కలిపి 3 కేజీలు నూనె పడుతుంది. ఇంకా ఇవైతే వెల్లుల్లిపాయ గుళ్ళండి. ఒక అర కేజీ కుంచానికి అర కేజీ వెల్లుల్లిపాయలు పడతాయి. వీటిల్ని కొంచెం నూనె రాసేసి కాస్తసేపు ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టిన తర్వాత ఒక పల్చటి గోనెలో కానీ ఏదైనా క్లాత్లో కానీ వేసి బాగా ఇలా ఇలా రుద్దితే పొట్టు వచ్చేస్తుంది. కారం అయితే కనుక ఇది 2 తవ్వలండి. మేము తవ్వ అంటున్నాను. తవ్వ అంటే ఇదండి. ఇది అర కేజీ పడుతుంది. దీంతో కొంచెం మామిడికాయ ముక్కలకి 2 తవ్వల కారం పడుతుంది. ఒక తవ్వ ఉప్పు పడుతుంది. ఇదిగోండి నూనె అయితే కనుక 2 ప్యాకెట్లు ఇప్పుడు వేసేస్తామండి. మిగిలింది కలిపేటప్పుడు వేస్తాము. మా మనవడు కూడా ఆవకాయ భాగంలో నేను షేర్ చేస్తున్నానమ్మా అని వాడు ఆయిల్ కట్ చేసి వేసేస్తున్నాడు. నేను ముందు చెప్పిన కొలతలు అన్నీ కలిపి ఈ పెద్ద టబ్లో ఇలా కలిపేసి 3 రోజులు ఊరనివ్వాలి. మూడో రోజున మనకి కావలసిన డబ్బాల్లో కానీ జాడీల్లో కానీ సర్ది పెట్టుకోవాలి. మొత్తం కలిపేసిన ఆవకాయ అయితే అది జాడీల్లో పెట్టుకుంటున్నాము. ఇంకా ఎవరికి వాళ్ళకి వీళ్ళకి పంచుతాం కదా, అవి కూడా తీసేసుకున్నాము. ఇంకా ఒక డబ్బాడైతే అమ్మకి, ఒక డబ్బా అయితే నాకు. ఇవైతే గిన్నెలన్నీ పక్క వాళ్ళకి పంచడానికి. నా గిన్నె ఇదేమో 2 డబ్బాలకు పెట్టుకున్నామండి. ఇదివరకు కాలంలో జాడీల్లోనే పెట్టుకునేవాళ్ళం. ఏంటో ఇప్పుడు డబ్బాల్లో పెట్టేసుకుని డబ్బాలు ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఘాటుగా ఉంటుంది అనేసి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారండి. ఆవకాయ అయితే అలా జరిగిందండి. చాలా టేస్ట్గా ఉంది. ఇంకా ఆవకాయ అయిపోయిన తర్వాత ఇది వైశాఖ పౌర్ణమి కదా! మా భీమవరంలో పంచారామ క్షేత్రంలో శివయ్యని మామిడి పండ్లతో అలంకరించారు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో. ఆ సోమేశ్వర స్వామి అయితే గనక ఇది వైశాఖ మాసం కదండి, మామిడి పళ్ళు ఉంటాయి కదా! ప్రతి సంవత్సరం మామిడి పళ్ళతో అలంకరిస్తారు. ఇంక ఇదేనండి ఈ రోజుకి. అందరూ ఎలా ఉన్నారు? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.